హామీ ఇచ్చి సంవత్సరం అయిన తర్వాత అసలు ఈ ప్రశ్న ఎందుకు ఉద్భవించింది? చేయని పనులు ఎందుకు చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేయలేదు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, నువ్వు వచ్చేటప్పుడు లేవు, ఉన్నాయని అనుకున్నాను. ఇలాంటి దొంగ మాటలు చెప్పేటటువంటి కార్యక్రమానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూసినట్లయితే ఏడాది పరిపాలనలో హామీలన్నీ ఎగ్గొట్టేశావు. ఎగ్గొట్టం కాకుండా చేశాను పో అని బుకాయిస్తున్నావు. రెండవది కక్షలు కార్పణ్యాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ సందు దొరికితే అక్కడ కేసులు పెట్టడం, జైల్లో వేయటం, బెయిల్ రాకోకుండా లేనిపోని సెక్షన్లన్నీ వేయటం, న్యాయస్థానాలతో చివాట్లు తినడం. ఇది ఇంకో పక్కన చూస్తే ఎమ్మెల్యేలు ధనార్జన, దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టుగా చేయటం. వీటన్నిటికీ రింగ్ లీడరు మనోడే. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి లోకేష్ గారు. లోకేష్ గారు క్యాష్ తీసుకోవడం, సూట్ కేట్లు సర్దటం, ఇదే పనిలో ఉన్నారు తప్ప ప్రజలకు మేలు చేయాలి అనేటువంటి కార్యక్రమం ఒక్కటి కాబట్టి ఒక్కటి చెప్పండి. మీరు ఆ రోజున కూడా 2014-19లో కూడా అమరావతి పేరు చెప్పి ఎంత అవినీతికి పాల్పడ్డారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇవాళ మొదలు అమరావతి 55,000 ఎకరాలు, అవి కాదంట ఇంకో 45,000 ఎకరాలు, తన దూరం కంత లేదు, మెడకో డోలంట, ఇచ్చినాడికి దిక్కు లేదు. మళ్ళీ 52,000 కోట్ల రూపాయలు అప్పు. ఇది కాక మళ్ళా అప్పు. ఈ అప్పంతా తీసుకొచ్చి 1,00,000 ఎకరాల్లో 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు పెట్టానని పెట్టి డబ్బు చేసుకునే కార్యక్రమం చేసుకున్నటువంటి దుర్మార్గమైన పాలన ఈ సంవత్సరం పాటు చేశారు.